శోభన్ బాబు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు సార్ ఇలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటారు మీరు? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 అని ప్రౌడ్ గా చెప్పుకుందాం అనుకున్నా, కానీ కానీ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని సైడ్ చేస్తారు. సైడ్ హీరో అన్నారు కానీ సైడ్ వేసారు. హృతిక్ రోషన్ మాత్రమే. ఎన్టీఆర్ చూసుకున్నట్లయితే జస్ట్ గెస్ట్ అపీరియన్స్. అంటే ఇలా ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో ఎవరికి అర్థం కావట్లేదు. నాకు అవసరం ఆ వార్ 2లు వారోత్సవాలు. ఏ లేదా మనకు ప్రొడ్యూసర్ తగిలాడు. వాడు 2 వారాల సినిమా తీసేట, దాన్ని 100 రోజులు ఆడించాలని వాడు ఆరాటం. ఓవరాల్ వార్ 2 సినిమా చూసాక డిసప్పాయింట్మెంట్ మిగిలింది నాకు. మాకు ఉద్యోగాలు ఇప్పిస్తానని పొట్టోడు ఇంకో పొట్టోడు పరిచయం చేశాడు. వాడు మా డబ్బులన్నీ అక్కర్లేదు, నాకంతా అర్థమైంది. ఆ పొట్టాయన మిమ్మల్ని మొత్తం దోచుకున్నాడు. ఇప్పుడు మీకు జేబులున్నాయి గానీ అందులో డబ్బులు లేవు. నాకైతే నచ్చలేదు ఈ సినిమా. అదే టికెట్ కొంటే 10 టికెట్లు ఫ్రీ అని. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఏ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో లాఫర్ గాడ్లా ఉన్నావే. సినిమాలు తీయటం ఈజీ అనుకున్నావా? ఇది తెలుగు ప్రేక్షకుల మీద కూడా చేసిన వార్ లాగా మారిపోవాల్సి వచ్చిందనమాట. ఏంటయ్యా అందరూ దండలేయడానికి వచ్చారా, దండయాత్రకు వచ్చారా? 1 by 1. అవును, అసలే ఈ మధ్యన సారికి హార్ట్ సర్జరీ అయింది. 30 నిమిషాలు చాలా డల్ గా అనిపిస్తుంది. ఏంట్రా ఇంత స్లోగా నడుస్తుంది, ఎన్టీఆర్ గారు రాలేదు, ఆయన కోసం పోయాం కదా సినిమాకి. ఎంతసేపు వెయిట్ చేయాలి? కానీ ఓవరాల్ గా సినిమా మాత్రం చాలా స్లోగా, చాలా డల్ గా, ఖచ్చితంగా బోర్ ఫీల్ అయ్యేటట్టు అనిపిస్తుంది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? సో ఇంతకన్నా ప్రేక్షకుల మీద మన వాళ్ళు చేసిన వారి గురించి నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. మీరే బాధ్యత తీసుకొని మీరే తీసుకొని రావాలి కలెక్షన్ అని చెప్పి సినిమా నాగవంశీ గారు స్టేజ్ మీద ఏదైతే చెప్పారో అక్కడి నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందండి. సర్వనాశనం చేసావు ఇద్దరి పెదవా. చేతుల దాకా వచ్చిన డబ్బు సాడగొట్టు. ఏదో వచ్చిన కాడికి 4 రూపాయలు పంచుకుని జంప్ అయిపోక ఈ పగల ప్రతీకారాలేంట్రా? రేపటి నుంచి 100-50 అన్ని అడుగుతున్నాను. మీ మొక్కలు చూసి ముష్టి కూడా. ఆయన అనుకున్నట్టు ఏం జరిగేటట్టు అనిపించింది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? ఓవరాల్ గా సినిమా అయితే యావరేజ్ కంటే తక్కువ అనిపించింది. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఏ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. బేకార్ ఎవరో గానీ డైరెక్టర్ గానీ సర్వ బేకార్ గడవాడు. పైసలు సినిమా టికెట్ కి 350 రూపాయలు పెట్టుకుని వచ్చిన నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని కానీ సినిమా దున్నికి వచ్చిన సర్వ బేకార్ సినిమా. దీనికి ఎవడైనా వచ్చినా గానీ వేస్ట్. ఇది వేస్ట్ సినిమా, గలీజ్. నీకుంది నా కొడక. మాకైనా ఖర్చు 70,000. ఆ 70,000 కట్టాలి. ఇప్పుడు మాకు 70,000 కట్టాలి. నీ అడ్రస్ ఎంతసేపు కాదు నాకు.